ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ కూచాడి శ్రీహరిరావు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల్ గణేష్ చక్రవర్తి పట్టణంలోని బంగల్పేట్ అంబేద్కర్ సంఘ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమై ఓటరు నమోదు, పేర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎలాంటి అర్హులైన ఓటరు జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా ప్రతి వారికి న్యాయం జరిగేలా ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. ఓటర్ నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను బిఎల్ఏలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు. చైర్మన్ గారు వాడింది నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు గారి నాయకత్వాన సర్ ప్రక్రియ ఏదైతే ఈ నియోజకవర్గంలో జరుగుతుందో, నగరంలో మేము ఈరోజు 21, 25, 36, 37, 38, 39 ఈ బూత్లలో పర్యవేక్షించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు కానీ, బిఎల్ఓలకు సహకరిస్తున్నటువంటి BLA-2 సభ్యులు కానీ, వారి వెంబడి ఉన్నటువంటి మా సూపర్వైజర్లు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఓటరుకు ఓటు హక్కు, తన హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించే ప్రక్రియలో మేమందరం అందులో పాలు పంచుకుంటున్నాం సార్. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ చాలా ఈ 3-4 రోజుల నుంచి వేగంగా ఓటర్ వచ్చి నమోదు చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. అందుకొరకు నేను ఓటర్ మహాశయులకు, నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ ఓటర్లందరికీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును మన ఓటుగా ఇందులో నమోదు చేసుకోవడానికి మీరంతా ముందుకు రావాలని కోరుతూ, ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూరల్ బేస్లో 75% పైన నమోదు జరిగింది. నగరంలో 60% వరకు వచ్చింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు, మైగ్రేట్ అయినటువంటి వాళ్ళ ఓట్లు తప్ప తక్కిన బోగస్ ఓట్లు ఇవి కూడా ఉండకుండా చూస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా